దేశంలో ఉరిశిక్షలు పడి ఇంకా ఫైనల్ కాకుండా ఉన్నటువంటి వాళ్ళు 544 మంది ఉన్నారట. జాతీయ నేర గణాంక విభాగం లెక్కల ప్రకారం దేశంలో 2022 డిసెంబర్ 31 నాటికి ఆయా కోర్టులో మరణశిక్ష ఖరారైన ఖైదీల సంఖ్య 544. వీళ్ళలో ఎంతమంది శిక్ష అమలు పెండింగ్లో ఉందో, ఎంతమంది క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారో ఈ గణాంకాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర లేవని లోక్సభలో కేంద్ర హోంమంత్రి శాఖ చెప్పింది. ఉత్తరప్రదేశ్ నుండి 95 మంది, గుజరాత్ నుంచి 49, జార్ఖండ్ నుంచి 45, మహారాష్ట్ర నుంచి 45, మధ్యప్రదేశ్ నుంచి 39, కర్ణాటక 32, బీహార్ 27, పశ్చిమ బెంగాల్ 26, హర్యానా 21, ఉత్తరాఖండ్ 20, రాజస్థాన్ 20. అదే సమయంలో ఆంధ్రాలో 15 మంది, తెలంగాణలో 9 మందికి ఉరిశిక్షలు పడ్డాయి. వీళ్ళు పై కోర్టులకు అప్పీల్కి వెళ్తారు, ఆ పైన సుప్రీంకోర్టు దాకా వెళ్తారు, ఆ సుప్రీంకోర్టులో మళ్ళీ రివిజన్కి వెళ్తారు, ఆ తర్వాత రాష్ట్రపతి దగ్గర క్షమాభిక్షకి వెళ్తారు, మళ్ళీ రివిజన్ క్షమాభిక్ష ఉంటుంది. ఇట్లాంటివన్నీ చేస్తే అంటే ఇవాళ ఉరిశిక్ష పడిందంటే దాదాపుగా 15 ఏళ్ళు పడుతుంది వాళ్ళకు ఉరేయడానికి. అట్లాంటి లెక్కల ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు 544 మంది.